పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను దక్కించుకుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు. ఇక నేడు ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో మధ్యాహ్నం నాటికి అన్ని చోట్లలో అత్యధికం కొనసాగుతూ ఉంది. ఇక జనసేన పార్టీ మంచి విజయాలను కూడా అందుకుందనే చెప్పాలి. ఇక గత 2019 ఎన్నికల్లో జనసేనకు నిరాశగా ఫలితాలు రాగా ఈసారి అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేసింది. ఇక ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా మూవీ టీం ఓ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసింది. ఓజీ టైం మొదలైంది అంటూ ఈ యొక్క మూవీని నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ నేడు పోస్టర్ను రిలీజ్ చేసింది. ఫైర్ ఉన్న కుర్చీపై స్టైల్గా పవన్ కళ్యాణ్ కూర్చున్నట్లుగా ఈ యొక్క పోస్టర్ ఉంది. పవర్ఫుల్గా ఈ యొక్క పోస్టర్ కనిపిస్తుంది. ఎవరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచే రగిలే రివెంజ్ అంటూ గ్లిమ్స్ అనే లైన్స్ను రాసుకొచ్చింది ఓజీ టీం. ఇక 2019 ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఇక ఆ పార్టీకి ఒకే సీట్ దక్కింది. అయినా పవన్ కళ్యాణ్ ఏమాత్రం నిరాశ చెందకుండా 5 ఏళ్ళు పోరాడారు. ఇక వీలైనంత మేర ప్రజలు ఉన్నారు. ఇప్పుడు జనసేన అద్భుత ఫలితాలు సాధించగా ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుపు ఖరారైపోయింది. ఇక తాజాగా విడుదల చేసిన ఫలితాలు కూడా పవన్ కళ్యాణ్ 70,000 మెజార్టీతో అత్యధికంగా లీడ్లో ఉన్నారని చెప్పాలి. ఇక ఓజీ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేస్తామని మూవీ టీం గతంలో ప్రకటించింది. అయితే వాయిదా పడుతున్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ తరుణంలోనే కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్లో రిలీజ్ డేట్ లేదు. దీంతో సెప్టెంబర్ 27న ఈ యొక్క చిత్రం రిలీజ్ అవుతుంది లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఓజీ చిత్రానికి సాహు ఫ్రేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీగా ఈ యొక్క చిత్రం ఉండనుంది. ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ కాస్త పెండింగ్లో ఉంది. ఇక వచ్చే నెలలో ఈ యొక్క మూవీ షూటింగ్ పవన్లో పాల్గొంటారని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి.